అగ్ని పరీక్ష షో గురించి మాట్లాడదామని వచ్చానండి. జనరల్‌గా నేను బీబీ5 రివ్యూస్ చేశాను. మళ్ళీ బీబీ10 రివ్యూస్ కూడా చేద్దామని అనుకుంటున్నాను. బీబీ9 రివ్యూస్ అప్పుడు ఐ వాజ్ విత్ ఐవీఎఫ్ ప్రాసెస్. సో, అందుకని చేయలేదు. ఇన్‌కేస్ నా వీడియోస్ నచ్చితే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం ఏం మాట్లాడగలదో దాంట్లోకి వెళ్ళిపోదాము. నవదీప్ గారు కూడా కష్టపడే కదండి ఒక స్టేజ్కి వచ్చారు. వాటెవర్ అక్కడ ఉన్న 3 జడ్జెస్ కూడా అంతే కదా, ఎందులోనో ప్రూవ్ చేసుకుని వచ్చారు. అలానే ఉప్పల్ బాలు కూడా అంతే కదా, తనేమో ఒక మర్డర్ చేయలేదు, లేకపోతే రేప్ చేయలేదు. వాళ్ళే హాయిగా స్వతంత్రంగా తిరుగుతున్నారు రోడ్ల మీద. అలాంటి తను కష్టపడి ఫుడ్ కోసము, తన ఫ్యామిలీని రన్ చేసుకోవడం కోసం తను వీడియోస్ చేశాడు. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే తీసుకోకండి. నీలాంటి వాళ్ళని షోలోకి తీసుకొని నేను ఏమి సభ్య సమాజానికి ఏం ఇవ్వాలనుకుంటున్నాను, ఏం మెసేజ్ ఇవ్వాలి, ఇలాంటి మాటలు అనేవి చాలా హట్టింగ్. అంటే మన అపియరెన్స్, మన మాట తీరు బట్టి ఒక మనిషిని ఎలా డిసైడ్ చేసేస్తారు? డిసైడ్ చేయలేం కదా. తను గేమ్లోకి వెళ్ళి ఆడి తను ఓడిపోతే అప్పుడు డిసైడ్ చేయండి. మరి ఫస్ట్ 3-4 రౌండ్స్ ఎందుకు కండక్ట్ చేశారు? ఇనీషియల్గానే మీరు స్టాప్ చేయొచ్చు కదా. అక్కడ వరకు ఆ స్టేజ్ వరకు తీసుకొచ్చి స్టేజ్ మీద తను ఇన్సల్ట్ చేసినట్టే కదా డెఫినెట్లీ. అసలు తనదే కాదండి, మిగతా వాళ్ళని చూసినా కూడా అలానే అనిపిస్తుంది. సరే, నవదీప్ ఏంటి క్రింజ్ కామెడీ చేసే టాప్ 5 వరకు ఉన్నాడు. బిందు మాధవి జస్ట్ అఖిల్ మీద ఏమంటారు గొడవలు పెట్టుకొని రివర్స్ అయిపోయి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి తను విన్నర్ అయింది. అట్ ది సేమ్ టైం అభిజిత్ జస్ట్ ఒక గేమ్ ఆడాడు, మైండ్ గేమ్ ఆడాడు, ఇంకేం గేమ్ ఆడాడు. నాకైతే యాక్చువల్ సీజన్ బీబీ4లో తను ఏమంత గొప్పగా నచ్చలేదు. నేను బీబీ సీజన్స్ అన్నీ ఫాలో అవుతాను, అందుకని చెప్తున్నాను. ఒకటే. సో, మీరు చేసింది ఏంటి, తను చేయలేకపోయింది ఏంటి? ఎప్పుడు ఒక మనిషిని క్రిటిసైజ్ చేయడం అనేది చాలా చాలా తప్పు. దట్టు మీరు ముగ్గురు ఒక జడ్జెస్ పొజిషన్లో ఉండి మాట్లాడే విధానం కూడా అసలు కరెక్ట్గా లేదు. ఏదో మిమ్మల్ని పిలిచారు, మాట్లాడేసాం, చేసేసాం అన్నట్టు కాకుండా ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుంటే చాలా బాగుండేది అని అనిపిస్తుంది. ఇకపై నుంచి నా ఛానల్లో ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను, యూట్యూబ్లో కూడా పోస్ట్ చేస్తాను. అగ్ని పరీక్ష అండ్ బిగ్ బాస్ సీజన్ 10 రివ్యూస్ మాత్రం నేను ఇవ్వాలనుకుంటున్నాను. అది ఎంత కుదురుతుందో నాకు తెలియదు, బికాస్ ఆఫ్ మై బేబీ బాయ్. లెట్స్ ట్రై, కష్టపడదాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై బాయ్.